ఒక చిన్న థాట్ మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మోటివేషన్ స్పీకర్స్ ఎలా చెప్తారంటే, థింక్ బిగ్, స్కై ఈస్ ద లిమిట్, వర్క్ హార్డ్, వర్క్ లైక్ దెర్ ఈస్ నో టుమారో అని ఇలా చెప్తా ఉంటారు. దావీదు జీవితాన్ని కనుక ఒకసారి పరిశీలన చేస్తే తను కల్లో కూడా ఊహించుండడు నేను ఇశ్రాయేలీయుల మీద రాజు అవుతాను అని. ఇశ్రాయేలీయుల మీద రాజుగా దేవుడు అతన్ని హెచ్చించాడు. 119 కీర్తనలో అంటాడు, నీ న్యాయ విధులను నేను వెతుకుతున్నాను. చాలా బ్యూటిఫుల్ గా ఉంటది ఆ మాట. అంటే నీ న్యాయ విధుల్ని నేను అనుసరిస్తున్నాను, నేను దాన్ని వెతుకుతున్నాను అంటాడు అనమాట. చూడండి, ఒకసారి దావీదు లైఫ్ ని కనుక మనం పరిశీలన చేస్తే ఒకసారి ఆలోచించండి. దేవుని యొక్క కార్యాలు ఒక క్రోనలాజికల్ ఆర్డర్ లో మనకు కనబడతా ఉంటాయి. దావీదు లైఫ్ లో చూస్తే సౌలు వికెట్ అయిపోయినప్పుడు, దేవునికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు వెంటనే ఏం చేశాడంటే, దేవుడు ఫిలిస్తీన్లని ఇశ్రాయేల్ మీదకి రేపాడు. నెక్స్ట్ స్టెప్, ఆ యుద్ధానికి వెళ్ళటానికి దావీదుని ప్లాన్ చేశాడు. అందులో గొల్యాతుని చంపడానికి దావీదుకు సహాయం చేశాడు. ఆ రోజు గొల్యాతుని చంపగానే ఒక్కసారిగా ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు దావీదు కదా. అంటే యాక్చువల్గా ఏదన్నా విన్ వచ్చిందంటే టీం లీడర్కి పేరు రావాలి, కానీ యాక్చువల్గా టీం లీడర్ ఆ కింగ్ సౌలుకి రావాలి కదా పేరు. కానీ అక్కడ ఆ యుద్ధంలో ఎక్కువ ఎగ్జాల్ట్ అయింది ఎవరో తెలుసా? దావీదు. సౌలుకి 1000 కొలదిగా, దావీదుకి 10,000 కొలది కానీ అక్కడ వాళ్ళు పాటలు పాడారట. అతను ఎప్పుడు కూడా నేను రాజు అవ్వాలని కళ్ళగనలేదు, దానికోసం ప్రయాసపడలేదు, ఏం చేయలే. జస్ట్ తన పాటికి తను గొర్రెలు కాచుకుంటూ దేవుణ్ణి సంతోష పెట్టడం కోసం, దేవుణ్ణి వెతకడం కోసం ప్రయాసపడ్డాడు అంతే. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో కూడా 6:33 అనుకుంటా ప్రభువారు అంటారు కదా, సీక్ ద కింగ్డమ్ ఫస్ట్, హిజ్ రైచియస్నెస్ అండ్ ఎవ్రీథింగ్ విల్ యాడెడ్ అన్ టు యూ. మనం ఏదో సాధించాలని తెగ ప్రయాసపడతాం, కానీ ఆ ప్రయత్నంలో మనం దేవుణ్ణి నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. కానీ యాక్చువల్గా దేవుణ్ణి మనం సంతోషపెట్టగలిగినప్పుడు దేవుడు మనల్ని ఎంత హైట్స్లోకి తీసుకెళ్తాడో అనేది దావీదు లైఫ్ ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ కదా. కాబట్టి ట్రై టు బిల్డ్ యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్. అంటే నేను ఈ వీడియో ద్వారా చూస్తున్న ఎవరికైనా చెప్పాలనుకున్న ఒక మాట ఏంటంటే, ట్రై టు బిల్డ్ యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్. నీకేం కావాలో దేవుడు చూసుకుంటాడు ఇంకంతే.